ఆ వాయిస్ అసలకి ఇప్పటికి మనం పాటలు వింటుంటే ఈ వేరే ఈ ప్రతీది అసలకి అమ్మ ఎప్పుడు ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా పాడుతూ ఉంటే అబ్బా! అసలకి మనం అలా స్టన్ అయిపోతుంటాం నిజంగా అండి. అసలకి. అండ్ నేను గూడా యాస్ ఎన్ ఆర్టిస్ట్ ఐయామ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ వేర్ ఆవిడలాగే నేను అందరిని ఆకర్షిస్తా అని ఆ! ఒక చిన్న హోప్. ఆ! బట్ అమ్మ నుంచి మీకు వారసత్వంగా సింగింగ్ గూడా వచ్చిందని చెప్పారు మొన్న అడిగితే. ఇన్ ఫ్యూచర్‌లో యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ మధ్య హీరోలందరూ వాళ్ళ సినిమాల్లో పాడుతున్నారు. అవును. 'వెంకటేష్' గారు మొన్న అవును. 'మనశంకర' దీంట్లో పాడారు. అవును. 'సంక్రాంతికొస్తున్నామని'. 'చిరంజీవి' గారు పాడారు. అవును. ఇలా ఉన్నారు ఎవరు అందరూ పాడుతున్నారు. అవును. ఇప్పుడు మీ సినిమాలో మీకు ఒకవేళ పాడండి ఏదన్నా వచ్చేస్తే ఖచ్చితంగా అండి. అంటే నాకు సింగింగ్ నేను ట్రైన్ అవ్వలేదండి. ట్రైనింగ్ అంటూ లేదు నాకు. హ్మ్. కానీ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను గిటార్ వాయిస్తాను. హ్మ్. ఆహ్, అప్పుడప్పుడు చిన్న చిన్న కహోన్ లాంటి ఇన్‌స్ట్రుమెంట్లు వాయిస్తూ ఉంటాను. సో, మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎప్పుడైనా అవకాశం వస్తే ముందు సినిమాల్లో ఏమైనా పాడగలిగే అవకాశం వస్తే ఖచ్చితంగా, కానీ అది వినడానికి, చూడడానికి చాలా బావుంటాయి గానీ హ్మ్. నేను చేయను. అచ్చా! లేకపోతే ఎంత చాలా కష్టం అని తెలుసు కదండీ! మనం అంటే ఎవరు ఇన్ పడితే వాళ్ళు ఫ్యూచర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ గూడా చేయొచ్చు. మ్యూజిక్ కూడా చేయొచ్చు. చేయొచ్చు. షూర్. కానీ అంతే నాలెడ్జ్ కూడా బిల్డ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు హీరో అంటే కేవలం ఒకదానికే పరిమితం అవ్వట్లేదు. ఈ మధ్య చాలా ఆల్ ఎక్స్‌పాండ్ రౌండర్ అయిపోయింది. మొత్తం అవును. ఇప్పుడున్నటువంటి కరెక్టే మీరైతే అండి. ఆ! 100%. అండ్ ఎన్ని టాలెంట్స్ కుదిరితే అన్ని చూపించుకునే రకంగా ఉండాలి ఈ మధ్య అవును. కాలంలో. అవును. ఎందుకంటే ఎక్కడ చూసినా కాంపిటీషన్, ఎక్కడ చూసినా చాలా మంది చాలా చేస్తున్నారు. అవును. సో, అలా చూసుకుంటే మీరన్నది కరెక్టే అండి. ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే అండ్ ఒకవేళ నా టాలెంట్ మీద నాకు అంతే నమ్మకం ఉంటే ఖచ్చితంగా సింగింగ్ గాని, లేకపోతే కంపోజింగ్ గాని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఆ! కానీ అదే ఆ చిన్నప్పటి భయం ఏంటంటే మనకి నేర్చుకున్న తర్వాత చేద్దామని. ఆ! ఒక మంచి కాన్ఫిడెంట్ పొజిషన్‌కొచ్చిన తర్వాత హ్మ్. ఇలా యాక్టింగ్ నేను 'ఉత్తేజ్' గారి దగ్గర నేర్చుకున్నాననుకోండి. హ్మ్. సో, ఆ కొంచెం ట్రైనింగ్ వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అవును. అలాగే మ్యూజిక్‌లో గూడా కొంచెం నేర్చుకొని, మనం కొంచెం ఎక్స్‌పీరియన్స్ పెరిగి అలా ఉంటే బెటర్ అని ఇప్పటిదాకైతే ఏం చేయలేదు సింగింగ్ దాంట్లో.